రే మావా ఓరి అవ్వ డాక్టర్ పోతాను చూసినా ఓడి అక్క వాడు ఏదైనా కూతురేది పాపం లేదు వాడు పోతూనే ఉన్నాడు బండి వాడు ఓరి అక్క బండి పోతుంది. ఇట్లా ఉంటుంది విలేజ్లో. అక్క ఆడెక్కడ ఉండో ఏం ఏర్పడుతుందిరా. విలేజ్ రావాలి మంచిగా ఇట్లాంటివి చూడాలి, ఎంజాయ్ చేయాలి నేచర్ను. ఇక ఈ వీడియో చూసినాక అంటాడు అమ్మతోడు మామ ఘోరంగా ఎంజాయ్ చేస్తున్నావు అంటే ఎంజాయ్ చేయాలరా. ఎంజాయ్ చేయనికే ఊళ్ళు ఉన్నాం. మరి అక్కడ ఎక్కడనో వచ్చి ఎంజాయ్ చేస్తారు కాదు, ఎంజాయ్ చేయనికే ఊళ్ళు ఉన్నాం. ఇట్లా మీరు కూడా ఏమన్నా మీ ఊళ్ళోకి ఇట్లా స్మోక్ వచ్చింది అనుకో కంపల్సరీ వీడియో కొట్టుకోరి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు అది. మనం అక్కడెక్కడో ఉంటుంది కదా అరకు అది ఇది అంటారు, అక్కడ స్మోక్ గుర్తుందట అది గుర్తుందట. నేను ఎన్నడూ పోలేదు, వాళ్ళు అన్నారు. ఎగ్జాక్ట్గా ఊరు అనేది కూడా నాకు తెలియదు. అది అట్లా ఉంటుంది. మొత్తానికి అయితే తెలుసు కదా, నేను మీ ఫంకీ ప్రశాంత్ అనబడే వ్యక్తిని మీ ముంగట ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. చెప్పు బఫేలో. మా బఫేలోనైతే ఆగమవుతుంది. ఒర్రుడైంది అది కొడుకు ఇట్లా చేస్తాడు పిచ్చిగాడు కొడుకు. మాకైతే ఇలా ఏ దేశంలోకి పోయిండో ఏమో అర్థమవుతలేదు. వీడేమో గిట్లా చేపిస్తాడు, వీడు ఒర్రబట్టే చేయబట్టే అని అనుకుంటాను. ఈ బఫేలోస్ చెప్పు బఫేలో అలిగింది అది. ఏ అమ్మ ఏంది లొకేషన్ ఏంది కథ ఏంది, మాకు ఇవరకు నీళ్లు లేవు నిప్పులు లేవు, మా గడ్డి ఏది మా కథ ఏది అనుకుంటా అది చూస్తుందా చూడురా ఎట్లా చూస్తుందో. ఆగం అవుతుంది అది. చెప్పు బఫేలో ఏమైంది. అది ఏమవుతుంది మొత్తం అయిపోద్దిన్నది. ఇక ఈ స్మోక్ చూసే వరకు ఈ కథ చూసే వరకు అక్కడనైతే పండుకొనే ఉన్నది. అది లేతలేదు. అమ్మా ఒర్రి ఒర్రి అయితే నోరు నొత్తుంది, చేతులు నొత్తున్నాయి. అయినా కూడా పట్టుకొనే ఉన్నా మీకోసం, ఎవరి కోసం కాదు మీకోసమే చేస్తున్నా ఇదంతా.